హాయ్ అండి. టమోటా మిరియాల రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం 3 మీడియం సైజ్ ఉండే టమోటోస్‌ని కొంచెం పెద్ద పీసెస్‌గా కట్ చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కల్లుప్పు, 1 ½ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని టమోటా స్కిన్ సెపరేట్ అయిపోయేంత వరకు బాయిల్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకొని రసం చల్లగా అయిపోయిన తర్వాత ఈ టమోటా స్కిన్ అంతా సెపరేట్ చేసేసుకోవాలి. చూడండి, రసం కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మరీ పల్చగా ఉన్న టేస్ట్ అనేది అంత బాగోదు. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ కారం, 5 వెల్లుల్లిపాయలు, 1 ఇంచు అల్లం, 2 టేబుల్ స్పూన్ కొబ్బరి, కొంచెం కరివేపాకు, హాఫ్ టీ స్పూన్ మిరియాలు. దీన్ని మెత్తగా దంచుకోవాలండి. చూడండి, ఈ విధంగా దంచుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. మనం దంచుకున్న మసాలాని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు స్టవ్ మీద రసం పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకున్న మసాలాని యాడ్ చేస్తున్నాను. దీన్ని ఒక 10 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలండి. సాల్ట్ ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే టమోటా మిరియాల రసం రెడీ అయిపోయింది.